అసలు దానికైతే నేను చెప్తాను, అసలు మేము లెస్బియన్స్ అండి, అమ్మాయి కూడా కాదు, మీరు లెస్బియన్స్ ఓకేనా? అందుకే ఏం చెప్పాలి, ఎవరికి ఏం చెప్పి నేను నమ్మట్లేదు కదా అనుకోండి. ఇంకా మీరు అన్ని అనుకోండి, ఎన్ని నిందలైనా భరిస్తున్నాం కదా. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాకు, అందుకే ఏమైనా చేసుకున్నాను ఓకేనా? ఇక ఇప్పుడు మాట్లాడండి. ఇక ఇప్పుడు దీన్ని కూడా అంటే మీకు సమాజం ఒప్పుకోవట్లేదు కాబట్టి మేము ఇంకా లెస్బియన్స్ అని చెప్పి మీకు మీరుగా బయటకు చెప్తున్నారా? ఇంకేం చెయ్యము, ఇంత నిరూపించుకున్నా కానీ మేము ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం తప్ప. సరే ఇప్పుడు ఏదైతే మా చిన్ను అన్నదో అదే అనుకోండి. ఇంకా ఇప్పుడు ఇది కూడా చెప్తున్నాం కదా. సరే మేము అలాగే ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేము ఇలాగే ఉంటాం, మేము బతుకుతాం, మా బతుకులు మేము బతుకుతాం, మా జీవితాల మధ్యలో రాకండి. కానీ ఈ రోజు సరే మీరు లెస్బియన్స్ అన్నారు కదా, కానీ ఈ రోజు ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నా సరే చట్టరీత్యా నేరం, అది చట్టంగా కూడా దాన్ని స్వీకరించరు. మరి దీనికి ఏం చెప్తారు? మరి ఈ విధంగా కూడా మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు కదా వర్షిని. పెళ్లి చేసుకోవడం తప్పే కానీ సహజీవనంగా ఉండొచ్చు. అయితే మేము పెళ్లి చేసుకోవడం తప్పు అంటే అయితే ఇక్కడ నుంచి సహజీవనంగా ఉంటాంలేండి. సహజీవనంతో పాటు మేము ఒక పెళ్లి అనేది యాడ్ చేసుకున్నాం, ఏదో మా ముచ్చట ప్రకారం మాకు కోరికలు ఉంటాయి కదా, అందుకే పెళ్లి చేసుకున్నాం. ప్రజలు అఘోరి నాకేం కోరిక లేవు అని చెప్పి ఇటు అఘోరి దీక్ష పట్టానన్నారు, నీకు ఎటువంటి కోరికలు లేవని చెప్పావు కదా. ఇప్పుడు మీ ఇద్దరికి కలిపి ఎటువంటి కోరికలు ఉన్నాయి? అంటే ఎవరికి ఉపయోగపడే కోరికలు ఉన్నాయి మీకు? పర్సనల్ కదా, పెళ్లి చేసుకున్నాక అంటే పర్సనల్ విషయాలు చెప్పం కదా. ఇప్పుడు పర్సనల్ విషయాలు కూడా మీడియా ముందుకు, ప్రజల ముందుకు పెట్టలేదు. మీ ఇద్దరు పెళ్లిని అటు హిందూ సంఘాల వాళ్ళు కూడా ఖండిస్తూ ఉన్నారు. అండ్ మీరు ఒక మాట కూడా చెప్పడం జరిగింది, పార్వతీ పరమేశ్వరు లాగా మేము పిల్లల్ని కంటాము అని చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది హిందూ సంఘాలకి సంబంధించి మీరు చేస్తున్న ఈ తీవ్రమైన ఆరోపణలు మీరు ఎలా సమర్థించుకుంటారు? ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మేము ఉండేది మేము ఉన్నాం, మా తీరులో మేము ఉన్నాం, అన్నిటికీ మేము తెగించే ఉన్నాము. పిల్లల్ని కంటాము, దత్తత తీసుకుని పెంచుకుంటాము. ప్రజలందరికీ మా ఇద్దరిదే భారం అయితే లోకాన్ని కూడా వదిలేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మాదే ఇబ్బంది అయితే చెప్పండి, చచ్చిపోతాం. ఇంకా మీరు లోకాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు ఏంటంటే ఇవాళ ఇన్ని ఆరోపణలు ఎదుర్కోవడానికి కారణం అఘోరి, ముఖ్యంగా మీరే. మొదటి నుంచి మీరు ఏది చెప్పుకొని వచ్చారు, మీరు ఈ రోజు ఎందుకు ఇలాంటి రాంగ్ రూట్ లకు వెళ్లాల్సి వచ్చింది? అందుకనే మిమ్మల్ని సమాజం నమ్మింది కాబట్టి, ఇలాంటి ప్రశ్నలు వేస్తోంది కాబట్టి మీరు ఖచ్చితంగా జవాబిచ్చుకోవాలి. నేనంటుంది ఒకటే, మేము మేజర్స్, మా ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేసుకున్నాము, లేదా సహజీవనంగా ఉంటున్నాము. ఇబ్బంది అయితే చెప్పండి, అందరికి చూడటానికి నచ్చలేదు వీడియో పెట్టి మేమే భస్మం అయిపోతాం ఓకేనా? అప్పుడు ప్రజలందరూ ఎవరైతే అందరు అంటున్నారో అందరూ బాగుండండి, మీరే ఒక 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మమ్మల్ని విడదీయాలి అని మాత్రం అనుకోకండి, మమ్మల్ని విడదీస్తే మాత్రం మేము చచ్చిపోవడం 2 ప్రాణాలు తీసిన వాళ్ళే అవుతారు. ఇలా చేసుకోకపోతే ఓకేనా, శివ విష్ణు బ్రహ్మనే కాదు, శ్రీ వర్షినే కాదు, చెప్తున్నాను కదా, ఎంతకైనా తెగించున్నాం. మా జీవితాల మధ్యలో రాకండి, మేము హ్యాపీగా బతుకుతున్నాం ఓకేనా? ఇంతకంటే ఎక్కువ చెప్పలేం. హర హర మహాదేవ్. ఇప్పుడు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మీ పైన చాలా వరకు ఆరోపణలు వస్తాయి కాబట్టి దాన్ని మీరు పెట్టాలి. ఎందుకంటే చాలా మంది జనాలు దేవతని నమ్ముతున్నారు కదా. మన బిగ్ టీవీలో ట్రాన్సాక్షన్ నేను అక్కడ ఎవరైతే మోకిలలో కంప్లైంట్ చేశారో వాళ్ళకు పెడుతున్నాను, అక్కడ ఆమెకు ఈమె ట్రాన్సాక్ట్ చేసిన వీళ్ళకు పెడుతున్నాను. ఈమెకైతే ఎవరైతే రాధిక ఉందో ఆమెకు హ్యాండ్ క్యాష్ ఇచ్చాను 2 lakhs. నేను కంపల్సరీ చెప్తున్నా కదా, నేను ఈ ట్రాన్సాక్షన్ బయట పెడుతున్నాను. కానీ ఎన్ని నిందలమ్మా, ఒకదాని వెనకొకటి. ఇంకోసారి రాధికకి చెప్తున్నా, పెళ్లి అని ముందుకు రాకు. అమ్మా ఏంటమ్మా చాటింగ్ ఉందా? రాధికాది మీది, మీరిద్దరు చాట్ చేసుకున్నవి, చాటింగ్ ఏమైనా ఉందా మీ ఇద్దరికి? ఆమె దగ్గర ఉంటది అమ్మా ట్రాన్స్ఫర్, నా దగ్గర ఆమె దగ్గర చాటింగ్ ఉంటది కదా, మరి ఆమె బయట పెట్టాలి. ఆమె మాట్లాడిన
ఆడియో కాల్స్ ఆమె చేసిన అంటే మీ దగ్గర కూడా ఉంటది కదా. ఇప్పుడు మీరు వాయిస్ మెసేజ్లు పంపించారంటే డెఫినెట్ గా ఆమె కూడా ఏదో ఒక చాటింగ్ మీకు పంపించే ఉంటది. కాబట్టి ఆ స్క్రీన్ షాట్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే మీరు అన్నారు ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి విషయం పట్టుకొని మీరు చెప్పారు. కాబట్టి అవి మీకు లిఖితపూర్వకంగా చాటింగ్ రూపంగా ఏమైనా చేసి పంపించిందా, లేకపోతే ఏంటి అనేది ఆ చాట్ కూడా మీరు ఇవాళ బయట పెడితేనే కదా తెలుస్తుంది ఎవరు నిజం ఎవరు అబద్ధం అన్నది. అదే అమ్మా, నేను ఒకటే, నాకు రికార్డింగ్లు పెట్టుకోవడము, చాటింగ్ లో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడం ఇలాంటి అలవాట్లు నాకు లేవు తల్లి. అయితే మీ దగ్గర చాటింగ్ ఏం లేదంటారు? నేను అలా స్క్రీన్ షాట్ లో లేకుంటే ఆడియో రికార్డింగ్ లో నాకు పెట్టుకోవడం నా వల్ల కాదు, నేను పెట్టుకోలేను. అందుకే అమ్మాయి వాయిస్ రికార్డింగ్స్ లో లేవు అని అంటే ఆ అమ్మాయి అంటుంది నేను చాట్ పరంగా పంపించాను, తనకి చాటింగ్ రాదు కాబట్టి వాయిస్ పరంగా పంపించాడు అని చెప్తుంది. ఆ చాట్ బయట పెట్టమని మరి అదెందుకు బయట పెడతలేదు? అవి లీగల్ గా పక్కకుంటే నిలబడి ఉన్న ఫోటో పెడుతున్నారు కదా పెళ్ళైనట్టుగా. నాతోని వందల మంది వేల మంది మగవాళ్ళు ఆడవాళ్ళు దిగుతారు, వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నట్టేనా? ఓకే. అండ్ ఇంకొకటి బండి పాడైంది, డబ్బులు వేసాను, ఆ బండి పాడైన ఫోటోలు కూడా ఇవాళ తన దగ్గర ఉన్నాను అని చెప్తుంది. అవి కూడా లీగల్ గానే లాయర్ కి సబ్మిట్ చేశానని చెప్తుంది. మరి ఫోటోలు వీడియోస్ ఉంటే పెట్టమనండి వాళ్ళ దగ్గర ఉంటే. సరేనా తల్లి, నేను బండి వెళ్తుంది, బండిలో ఉన్నాను, కార్ లో ఉన్నాను, మేము ప్రయాణం కొనసాగిస్తున్నాము. ఒకవేళ నేను ఇప్పుడు రెండింటి మీద క్లారిటీ, రైట్, పెళ్లి రాధిక అనే ఆమె పెళ్లి గురించి కాకుండా ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడమనండి. పెళ్లి గురించి ఆధారాలతోని ముందుకురా. నువ్వు పెళ్లి గురించి వీడియోస్ ఉన్నాయేమో ముందుకురా, నువ్వు మాట్లాడిన నువ్వు పెట్టిన చాట్ తోని ముందుకురా. ఏదైతే డైరెక్ట్ ఆయన అకౌంట్ లో పడ్డాయి. గారికి 5 లక్షలు వేయించుకుంది. ఆ జడ్జిని పిలిపియండి, అప్పుడు నిజ